హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 90s ముచ్చట్లో ఎపిసోడ్ నెంబర్ 11, టైటిల్ మ్యాంగో మెమొరీస్. మ్యాంగోస్ అనగానే మనకి మెయిన్లీ గుర్తొచ్చేది సమ్మర్ సీజన్ అలా మొదలయ్యి హాఫ్ డే స్కూల్స్ మొదలవ్వగానే మ్యాంగోస్ పూత కూడా మొదలైపోయేది. ఆ పూత నుండి వచ్చి చిన్న చిన్న కాయలు మన స్కూల్లో ముందర చిన్న బుట్ల పైన లేకుంటే ఒక బండి పైన అది పీసెస్లా కట్ చేసి అమ్మేటోళ్ళు. నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న మామిడికాయలు రూపాయికి 4 అని చెప్పి అమ్మేటోళ్ళు అవ్వాళ్ళు. అది తీసుకొని ఇంటికి వెళ్ళామంటే వేడవుతుంది, తినొద్దు, పుండ్లు వస్తాయి అని చెప్పి చాలా రకాలుగా చెప్పేటోళ్ళు మన పేరెంట్స్ అందరూ కూడా. ఎంత చెప్పినా ఏం చెప్పినా తినకుండా మాత్రం మానేటోళ్ళం కాదు మనం. ఇంకా మన ఇంటికి బంధువులు ఎవరైనా వస్తున్నారంటే ఆ టైంలో బాగా ఫేమస్ అయింది బంగినపల్లి, ఇంకా బేనీషా మామిడి పండు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండే స్వీట్నెస్, అది ఎన్ని ఫ్రూట్స్ తిన్నా కూడా ఆ స్వీట్నెస్, ఆ టేస్ట్ అనేది మళ్ళీ ఎప్పుడు ఏ దాంట్లో కూడా రాదు గైస్. సీజన్స్ మారిపోయాయి, డేస్ మారిపోయాయి. ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కానీ అప్పట్లో మాత్రం ఏదన్నా చిన్న చెట్టు కనబడినా కూడా రాళ్ళు ఎత్తుకుని కొట్టేటోళ్ళం మామిడికాయలకి. నాకు ఇంకా గుర్తుంది, మా కాలేజ్ టైమ్స్లో కూడా కాలేజ్ ఎక్కొట్టి మరీ మామిడికాయ తోటలకు వెళ్ళేటోళ్ళం. పచ్చి మామిడికాయలన్నీ తీసుకొని బ్యాగులో వేసుకున్న తర్వాత వాటర్ ట్యాంక్ పైన కూర్చొని ఉప్పు కారం తెప్పించుకొని అక్కడ పగలు కొట్టుకుని మరీ తినేటోళ్ళం మ్యాంగోస్ని. చాలా ఇష్టంగా తినుంటాం ప్రతి ఒక్కరు కూడా. మ్యాంగోస్ అంటేనే ఒక అఫెక్షన్, ఒక బాండింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది గైస్. మీరేమంటారు? నా మాటలు మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కంటిన్యూయింగ్ విత్ మీ. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ గైస్.